ఇవాళ ఉదయం నుంచి కూడా అంటే 2 రోజుల నుంచి కూడా దిల్ రాజు వచ్చాడు. దిల్ రాజు వచ్చాక ప్రభుత్వం అలాగే సినిమా ఇండస్ట్రీ మధ్యలో వారధిగా వ్యవహరిస్తూ ఉన్నారు. రాగానే అమెరికా నుంచి రాగానే హడావిడిగా శ్రీతేజ్ దగ్గరికి వెళ్లారు. కుటుంబ సభ్యుల్ని పరామర్శించారు. డబ్బులు అందించే ప్రయత్నం చేశారు. ఇవన్నీ ఒకెత్తైతే ఇవాళ మీటింగ్ అన్నది ప్రతి ఒక్కరు కూడా చాలా ఇంట్రెస్టింగ్ గా చూశారు. ఉదయం నుంచి కూడా నేషనల్ మీడియా అంతా కూడా అక్కడ కూర్చొని ఉంది. ఎందుకంటే ఏం జరగబోతోంది, ఎలాంటి నిర్ణయాలు తీసుకోబోతున్నారు, ఇప్పుడు దాకా ఈ 25 రోజులుగా జరిగిన సంఘటనలన్నీ కూడా ప్రతి ఒక్కరు చూస్తున్నారు. కానీ భేటీ ముగిసిన తర్వాత మాత్రం సినీ ప్రముఖులు అందరూ కూడా ఒకటే మాట మీద నిలబడుతూ ఉన్నారు. ఈ బెయిల్ అన్నది రద్దు అన్నది, లేకపోతే బెనిఫిట్ షోలు అన్నది, టికెట్ రేట్లు పెంచుకోవడం అన్నది చాలా తక్కువ, చాలా చిన్న విషయాలు. వీటన్నిటికంటే కూడా చాలా పెద్ద విషయం ఉంది మా ముందు ఉంచారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. అండ్ అలాగే సీఎంఓ ప్రెస్ మీట్ విడుదల చేసిన దాంట్లో కూడా మనం చూడొచ్చు, కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలోనే ఫిల్మ్ ఇండస్ట్రీకి చాలా మేలు జరిగింది అని చెప్పి అన్నారు. అలాగే సీఎంగా చట్టాలను పాటించాల్సిన అవసరం తనకుంది. ఇక్కడ పర్సనల్ గ్రడ్జెస్ కావచ్చు, పర్సనల్ ఇంట్రెస్ట్ కావచ్చు, ఏమీ కూడా లేదు. రాష్ట్ర ప్రయోజనాల దృష్ట్యా కొన్ని చర్యలు చేపట్టాల్సిన అవసరం ఉంటుంది ముఖ్యమంత్రిగా, ఆ విధంగానే ముందుకెళ్తున్నామన్నారు. ఇంకో విషయం, అల్లు అర్జున్ అలాగే రాలా లాంటి స్టార్స్ నా కళ్ళ ముందే పెరిగారు, మందరం కలిసి వాళ్ళంతా మా ముందే పెరిగారు. సో వాళ్ళ మీద ప్రత్యేకించి నాకు ఎటువంటి పర్సనల్ గ్రడ్జ్ లేదు అన్నారు. ముఖ్యమంత్రిగా తాను చేపట్టాల్సిన విషయాలను చాలా క్లియర్గా సినీ పెద్దల ముందు ఉంచినట్టుగా మనకు ఈ సమావేశం మొత్తం కావచ్చు, సినీ ప్రముఖులందరూ బయటకు వచ్చిన తర్వాత మాట్లాడుతున్న విషయాలను కలిసి మనం చూసిన తర్వాత మనం అర్థం చేసుకోవాలి. రైట్, మీటింగ్ ముగిసిన తర్వాత సినీ ప్రముఖులందరూ బయటకు వచ్చారు, వారు మీడియాతో మాట్లాడారు. ఏమేమి మాట్లాడారో ఒకసారి చూద్దాం. మాట్లాడితే బాగోదు. గీతా ఆర్ట్స్ కూడా చాలా కీలకంగా పోషిస్తుంది ఇండస్ట్రీలో. ఇక మీద ఎలా ఉండబోతుంది సార్ సినీ పరిశ్రమ? హైదరాబాదు వరల్డ్ క్యాపిటల్ ఆఫ్ ఎంటర్టైన్మెంట్ అవ్వబోతుంది. సీఎం గారు అన్ని కూడా ఇండస్ట్రీకి కావాల్సి అన్ని కూడా చేస్తాను, డెఫినెట్ గా మీ కోఆపరేషన్ కూడా కావాలి అన్నారు. అందుకని ఏమి డిఫరెన్స్ అది ఆ ఇష్యూ ఏం లేదు. నేను జనరలైజ్ చేసి మాట్లాడాను కదా, పర్టికులర్ గా ఆ ఇష్యూ అని మాట్లాడలేదు. చిన్న చిన్న ఏమైనా డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ అన్ని సరి చేసుకున్నాం ఉన్నారు. ఎవ్రీథింగ్ ఇక మీద బెనిఫిట్స్ వాళ్ళు ఉంటాయా సార్? తెలంగాణలో ఏం చెప్పాను సినిమా అన్ని చేస్తా ఉన్నారు. అవార్డ్స్ కూడా తొందరలో ఇస్తా ఉన్నారు. అంటే అల్లు అర్జున్ బెయిల్ రద్దు కోసం అయ్యమ్మ చిన్న చిన్న అట్లా పర్టికులర్ కాదు, ఇది జనరల్ మీటింగ్. రేవంత్ రెడ్డి ఏం హామీ ఇచ్చింది సార్ సినీ పరిశ్రమకు? తర్వాత మాట సీఎం గారి విజన్. ఈరోజు తెలుగు ఫిలిం ఇండస్ట్రీ అనేది మనందరికీ తెలుసు, ఇండియా లెవెల్లో మన సినిమాలన్నీ అద్భుతంగా పే చేస్తూ ఇవాళ ఇండియా లెవెల్లో మన తెలుగు సినిమాకి ఒక రెస్పెక్ట్, ఒక గౌరవం ప్రేక్షకుల నుంచి అన్ని రకాలుగా మనకు అందుతుంది. సో సీఎం గారి విజన్ ఇండస్ట్రీ మా అందరితో చెప్పింది, ఈరోజు తెలుగు సినిమాని మీ ఇండియా లెవెల్లోనే కాకుండా దీన్ని ఇంకా ప్రపంచవ్యాప్తంగా డెవలప్ చేయడానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పని చేయాలి అనేది మొదటి అంశం. సో దానికి తెలుగు సినిమాకి ఇంత గవర్నమెంట్ తరపున మాకు రెస్పెక్ట్ రావడము, తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా గ్రో చేయటానికి, డెవలప్ చేయటానికి ఇండస్ట్రీ గవర్నమెంట్ కలిసి పనిచేయబోతున్నాయి. రెండవది హైదరాబాద్. ఈరోజు మనకు తెలుసు, హైదరాబాద్లో మన తెలుగు సినిమాలే కాకుండా అటు బాలీవుడ్ నుంచి కానీ, ఇటు తమిళ్ సినిమాలు, అటు కన్నడ సినిమాలు, అదర్ లాంగ్వేజ్, కేరళ, అన్ని షూటింగ్ జరుగుతున్నాయి. సో సీఎం గారి వ్యూ రెండో పాయింట్లో, హైదరాబాద్లో ఇండియన్ సినిమాలే కాదు, ఇంటర్నేషనల్ హాలీవుడ్ సినిమాలు కూడా షూటింగ్లు జరగటానికి ఇండస్ట్రీ నుంచి మాకు సలహాలు ఇవ్వండి. ఆ రేంజ్లో హైదరాబాద్ సిటీని ఆ లెవెల్లో పెట్టి వాళ్ళకి కావాల్సిన హాలీవుడ్ వాళ్ళు వచ్చి షూటింగ్ చేసుకోవడానికి కావాల్సినవి కూడా మనం అరేంజ్మెంట్స్ ఏం చేస్తే వాళ్ళు వచ్చి హైదరాబాద్లో షూటింగ్లు చేసి హైదరాబాద్కి ఒక ప్రత్యేకత ఉండాలి సినిమా దానికని రెండో పాయింట్ చెప్పారు. దాని మీద మళ్ళీ మేము ఇండస్ట్రీలో కూర్చొని గవర్నమెంట్కి ఎఫ్టీసీ ద్వారా ఏమేం చేస్తే బాగుంటుంది అనేది చెప్పబోతున్నాం. సో ఆ విషయంలో కూడా ఇండస్ట్రీ గవర్నమెంట్ రెండు హైదరాబాద్ని ఒక ఇంటర్నేషనల్ హబ్గా, సినిమా ఇండస్ట్రీకి ఒక ఇంటర్నేషనల్ హబ్గా క్రియేట్ చేయడానికి అడుగులు వేస్తాం. ఇప్పుడు ఇంకా టికెట్ రేట్లు, బెనిఫిట్ షోల వరకు టాపిక్ కాదమ్మా, ముందు ఇండస్ట్రీ గ్రోత్. అది చిన్న పార్ట్. అది బెనిఫిట్ షోలు, టికెట్ రేట్లు అనేది చిన్న పార్ట్, దానికి ఇంపార్టెన్స్ కాదు. గవర్నమెంట్ పెద్దది.
నేషనల్ వైడ్గా ఇంటర్నేషనల్ వైడ్గా తెలుగు సినిమాని ఎలా తీసుకెళ్దామనే బిగ్ విజన్. అదే ఎజెండా. సినిమాలు సెకండరీ. సంవత్సరంలో 200 సినిమాలు వస్తాయి, అది ఇంపార్టెంట్ కాదు. తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా హై లెవెల్లో పెట్టడానికి ఏం చెయ్యాలి, హైదరాబాద్ని ఇంటర్నేషనల్ హబ్గా ఎలా చెయ్యాలి, ఇవి చాలా పెద్దవి. చిన్న చిన్న విషయాలు మనం మాట్లాడుకోవాల్సిన అవసరం లేదు, అవన్నీ టైం చెప్తాయి. మా మినిస్టర్స్ని కూడా కమిటీలో మెంబర్స్గా ఇస్తామన్నారు. సో అది తీసుకొని ఇండస్ట్రీ నుంచి కూడా కొంతమందిని తీసుకొని ఎఫ్డీసీ మధ్యలో ఉంటూ ఒక కమిటీ ఆర్గనైజ్ చేసుకొని ఇవన్నీ అంటే పెద్దవి మాకు బిగ్ ఛాలెంజ్ ఇచ్చారు సీఎం గారు, దానికి రీచ్ అవ్వాలి. ఇప్పుడు గవర్నమెంట్ ఏదైతే సొసైటీలో జరుగుతున్న ఈ డ్రగ్స్ కావచ్చు, గవర్నమెంట్కు సంబంధించిన కొన్ని ఏవైతే డెవలప్మెంట్స్ ఉన్నాయో, యూత్కి ఉపయోగపడేగా సొసైటీకి ఉపయోగపడేవి ఏవైతున్నాయో అవన్నిట్లలో ఇండస్ట్రీ నుంచి పార్టిసిపేషన్ కావాలని చెప్పారు. తప్పకుండా హోల్ ఇండస్ట్రీ యాక్సెప్ట్ చేశాం. ఎందుకంటే గవర్నమెంట్ చేస్తున్న మంచి పనులకి, అలాగే ఈ డ్రగ్స్ విషయంలో కానీ ఈ విషయంలో ఇండస్ట్రీ నుంచి మా హీరోలు, డైరెక్టర్లు ఎవరైతే ప్రత్యేకంగా వాళ్ళ ద్వారా చెప్తే సొసైటీకి రీచ్ అవుతుందో ఆ కార్యక్రమం కూడా తీసుకురాబోతున్నాం. సీఎం గారు మెయిన్గా మాకు ఇండస్ట్రీ అండ్ గవర్నమెంట్ కలిసి పనిచేసేలాగా ఒక పాజిటివ్ నోట్, అంటే ఈ మధ్య మనం చూస్తున్నాం కొన్ని అన్ఎక్స్పెక్టెడ్ జరిగిన ఇన్సిడెంట్ల వల్ల ఇండస్ట్రీకి గవర్నమెంట్కి చాలా గ్యాప్ ఉంది అనేది ఒక అపోహ క్రియేట్ అవుతుంది. సో ఎఫ్డీసీ చైర్మన్గా నేను ఛార్జ్ తీసుకొని 1 వీక్ అయింది. నేను యూఎస్ వెళ్ళి వచ్చిన తర్వాత ఇమీడియట్లీ సీఎం గారిని కలవడం, ఇమీడియట్లీ సీఎం గారు కూడా ఇండస్ట్రీతో మీటింగ్కి మాకు ఈరోజు అపాయింట్మెంట్ ఇవ్వడం. సో ఈ మీటింగ్కి మెయిన్గా హైలైట్ పాయింట్. సో సీఎం గారు మా అందరికీ ఇండస్ట్రీ నుంచి ఏమేమి కావాలి, ఇండస్ట్రీకి కూడా అన్ని ఛాంబర్ ద్వారా, తెలంగాణ ఛాంబర్ అండ్ తెలుగు ఫిలిం ఛాంబర్ ద్వారా వారికి విన్నవించడం జరిగింది. ఇక్కడ ఉన్న చిన్న చిన్నవి మాకుండే సమస్యలు ఉంటాయి, షూటింగ్లనో ఈవెంట్స్ అనో ఇలాంటి అవిటికి మాకు, అలాగే డీజీపీ గారిని కూడా కూర్చోబెట్టుకొని సినిమా ఇండస్ట్రీకి కావాల్సిన అన్ని, పోలీస్ సైడ్ నుంచి ఎప్పుడు ఏది కావాలన్నా ఎలాంటి సపోర్ట్ చేయాలి ఏంటి అనేది కూడా చెప్పడం జరిగింది. సో వన్ ఆఫ్ ద బెస్ట్ మీటింగ్ ఈరోజు మాకు ఇండస్ట్రీకి కానీ అటు గవర్నమెంట్ నుంచి మాకు కావాల్సిన అన్ని అడిగి అద్భుతంగా సీఎం గారు దిశానిర్దేశం మాకు ఇచ్చారు. ఇగో ఇలా ఉంటే మీ ఇండస్ట్రీ ఇంకా ఇంత గ్రోత్లో ఉంటుందని. సో ఎవ్రీవన్, అందరు వచ్చిన వాళ్ళు ప్రతి ఒక్కరూ పేరు పేరున సీఎం గారికి ధన్యవాదాలు చెప్పారు కలిసి. అంటే అంత అద్భుతంగా సీఎం గారు మా తెలుగు సినిమాని ప్రపంచవ్యాప్తంగా తీసుకెళ్ళటానికి ఏమి చెయ్యాలి అనేదే మా డ్రైవ్. సో హోల్ ఇండస్ట్రీ